వైద్యంలో నిర్లక్ష్యానికి గురైతున్నటువంటి జిల్లా. అందుకే ఆదిలాబాద్ జిల్లాను హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర అవుతూ ఉంది. దున్నపోతు మీద వాన పడ్డట్టుంది. ఈ ఆదిలాబాద్ జిల్లాలో 2014 టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి విష జ్వరాలు, డెంగీ, మలేరియా లాంటి జ్వరాలు విస్తృతంగా ప్రబలినాయి. మన్యంలో మంచాలని చెప్పి ఏ మన్యానికి వెళ్ళినా, ఏ ఆదివాసీ గూడకి వెళ్ళినా, ఏ పట్టణంలో ఏ ఇంటికి వెళ్ళినా ఆ రకంగా మొత్తం విజృంభించడం జరిగింది. అప్పుడే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు లక్ష్మారెడ్డి గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడ జిల్లాలో 2 మంత్రులు, మేము జిల్లా ఎమ్మెల్యేలం, ఎమ్మెల్సీలం అందరం కూడా ప్రతి నియోజకవర్గాన్ని, ఒక్కొక్క నియోజకవర్గాన్ని, ఒక్కొక్క మండలాన్ని ఇన్ఛార్జ్గా తీసుకొని ఇంటింటికి తిరిగి డెంగీతో, మలేరియాతో, విష జ్వరాలతో బాధపడుతున్నటువంటి ఇంటింటికి టచ్ అయినాం. డాక్టర్ల బృందానితో హెల్త్ స్టాఫ్ను తీసుకొని వారి యొక్క విజృంభిస్తున్నటువంటి విష జ్వరాలను, డెంగీని, మలేరియాను అరికట్టడం జరిగింది. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే స్వయం ఇందిరాగాంధీ గారు వచ్చి కూడా అనేకమైనటువంటి ప్రకటనలు చేసిన ఎక్కడ కూడా ఆదివాసుల యొక్క మరణాలు ఆగలే. వర్షాలు పడ్డాయంటే వాగు నీళ్లు తాగి వందలాది మంది ఆదివాసులు, గిరిజనులు, పేద ప్రజలు ప్రతి సంవత్సరం మరణించేటటువంటి రోజు ఆదిలాబాద్ అప్పుడు. కానీ టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఏ రోజు 2014 నుంచి 2023 వరకు ఎక్కడ కూడా ఎలాంటి విష జ్వరాలు, డెంగీలు, మలేరియాలతోటి చనిపోలేదు ఒక్క గిరిజనుడు, ఒక్క ఆదివాసి కూడా. అందుకొరకే మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకు మీరు ఇంత వైద్యంపై నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటికే కనీసం అంటే ఒక 150 మందికి డెంగ్యూ నిర్ధారణ అయింది. మలేరియా అనేక మందికి నిర్ధారణ అయింది. ఏ ఇంటికి వెళ్ళినా విష జ్వరాలు మొత్తం ప్రబలిపోతూ ఉన్నాయి. కనీసం ఇప్పటిదాకా ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి ఒక ఆదివాసి బిడ్డనని చెప్పి గొప్పలు చెప్తారు. ఈరోజు వరకు ఆరోగ్యం పైన ఒక రివ్యూ లేదు, ఒక పర్యటన లేదు. కేవలం అధికారిక ప్రోగ్రాంలు ఉంటే మంత్రులు ఇంకెవరు వస్తే తప్ప సీతక్క ఇక్కడ కనబడదు. స్వచ్ఛదనం, పచ్చదనం అని చెప్పినావు కదా, అదే స్వచ్ఛమైనదో పచ్చదైనదో ఏదో ఒకటి పెట్టి ఇలా పల్లె ప్రగతి చేసి ఉంటే, పట్టణాలలో పట్టణ ప్రగతి చేసి ఉంటే ఈ వ్యాధులు వచ్చేటియా? వీళ్ళు ఏమిచ్చినావు? స్వచ్ఛదనం, పచ్చదనం పేరుతోటి కేవలం 5 తారీఖు నుంచి 9 తారీఖు దాకా ఏదో అన్నావు, ₹1 ఇచ్చినవా? నీటి సౌకర్యం చేసేటటువంటి పైప్ లైన్ వలిగిపోతే పైప్ లైన్ లీకేజ్ చేసేటోళ్ళు లేడు. అసలు పంచాయత్ సెక్రటరీ, అసలు ఈవో పంచాయతీ, డిఎల్పిఓ, డిపిఓలు మా ప్రభుత్వం ఉన్నప్పుడు రోజు ఒక గ్రామ పంచాయతీకి వెళ్ళాడు. ఇలా మర్రా బహిర్భూమి అంతా కూడా రోడ్ల మీదకి వచ్చింది. ఇదే మీ ప్రభుత్వం? ఇదే ప్రజా ఆరోగ్యం గురించి ఆలోచన చేసే ప్రభుత్వం? గొప్పగా ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన, రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఒక ప్రకటన. మొన్న రిమ్స్కి వెళ్ళాం. రిమ్స్కి వెళ్తే అక్కడ
మందులు లేవు. మందులు ప్రైవేట్ మెడికల్కి రాసిస్తే మరి లేనప్పుడు ఏం చేస్తారు పాపం? లేనప్పుడు ఆ పేషెంట్ని బతికించాలా కదా. ఏదో అని చెప్పి బయటకు మందులకు రాస్తే మందులకు చిట్టి ఎందుకు రాసినామని చెప్పి వాళ్ళని సస్పెండ్ చేస్తారు. సర్కారు మందులు పెట్టదు. సర్కారు దవాఖానలలో పిఎస్సీలలో మందులు లేవు, రిమ్స్లో మందులు లేవు. ఎక్కడ కూడా మందుల కొరత, ఎక్కడికక్కడ కొరత ఏర్పడింది. అటువంటిప్పుడు బయటకు పంపించకపోతే ఎక్కడ పంపిస్తారు? వాళ్ళని సస్పెండ్ చేస్తారు. సిగ్గుండాలా? అరే నువ్వు స్టాక్ పెట్టు, స్టాక్ లేకపోతే బయట రాస్తారు. బయట ఎందుకు రాసినావు అని చెప్పి పరువు పోతుంది ప్రభుత్వం అని చెప్పి నువ్వు ఒక అధికారిని సస్పెండ్ చేస్తే అయిపోతుందా? డెంగీ మరణాలు అధికారిగా ప్రకటించకపోయినా ఇలా డెంగీతో, విష జ్వరాలతో, మలేరియాతో చనిపోతూ ఉన్నాం. 9 నెలల్లో డాక్టర్లు రిక్రూట్మెంట్ జరగాలి కానీ గొప్పగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు ఇందరవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా నేను ఈ ఆదిలాబాద్ జిల్లాని దత్తత తీసుకుంటాను చెప్పి. దేన్ని దత్తత తీసుకున్నట్టు? దత్తత అంటే ఏంది రేవంత్ రెడ్డి గారు? దత్తత అంటే కేవలం ఎన్నికలప్పుడు వచ్చి ప్రసంగాలు కొట్టి గప్పాలు కొట్టి పీకేసుడేనా? దత్తత తీసుకుని ఆదిలాబాద్ జిల్లాకి ఏం చేసినామని? ఉన్నటువంటి డాక్టర్ పోస్టు భర్తీ చేస్తలేవు, మందులు ఇస్తలేవు. ఆదివాసీ గ్రామాలకు ఏ ఒక్క గ్రామానికి ఇప్పటిదాకా రోడ్డు లేదు, రోడ్ వేయలేను, రోడ్డు మంజూరు చేయలే. ఇలా అమరవీరుల స్తూపం సాక్షిగా తీసుకున్నాం నేను ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నాను చెప్పి. ఇప్పటికైనా హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి ఆదిలాబాద్ జిల్లాని ప్రత్యేకమైనటువంటి బృందాన్ని పంపించి ఊరూరుకు హెల్త్ క్యాంపులు పెట్టాలి. మందులు మొత్తం పిఎస్సీలలో ఎంత అవసరమో అంత ఇవ్వండి. ఎంత ఇండెంట్ పెట్టిండ్రో, ఎంత అవసరమో, మరి సీజనల్ వ్యాధులకు ఏ మందులు అవసరమో అవన్నీ తీసుకురండి. ఇంత పెద్ద రిమ్స్ హాస్పిటల్, అక్కడ కూడా డాక్టర్లది కొరత. మొత్తం భర్తీ చేస్తా 3 నెలలని. ఏది అడిగినా నెల 3 నెలలనే రేవంత్ రెడ్డి. ఏమైంది మరి? 3 నెలలు ఏమైంది? నెల ఏమైంది? ముఖ్యమంత్రి మీద ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నమ్మకం లేదు. ఎందుకంటే గతంలో కూడా మా ఆదిలాబాద్ జిల్లా వాసులు చూసిండ్రు. ఆదిలాబాద్ జిల్లాలో సంవత్సరానికి వందలాది మంది చనిపోయేది. కాంగ్రెస్ ఎప్పుడు కూడా ఇందిరాగాంధీ చచ్చిపోయినా, రాహుల్ గాంధీ చచ్చిపోయినా, రాజీవ్ గాంధీ చచ్చిపోయినప్పుడు ఏం జరగలే. కానీ మా కేసీఆర్ గారు గవర్నమెంట్ చేసింది. ఒక్క మరణం కూడా జరగకుండా చూసుకున్నాం. ఎక్కడికక్కడ మందులు కానీ, డాక్టర్స్ కానీ లేకుండా టెంపరీ రిక్రూట్మెంట్ చేసినాం. కానీ ఇది ఏమి లేదు. అందుకొరకే ఇలా ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నుంచి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించండి. ప్రతి గ్రామాన్ని హెల్త్ క్యాంపులు పెట్టండి. నీ ఖాళీ ఉన్నటువంటి డాక్టర్ పోస్టులు భర్తీ చేయండి. డాక్టర్తో పాటు ఏఎన్ఎంస్ కానీ, స్టాఫ్ నర్సులు కానీ, ఇట్లనే ఫార్మసిస్ట్ కానీ ఎవ్వి కూడా ఉన్నా టెంపరీగా ఈ సీజనల్ కొరకు అప్పటిగా రిక్రూట్మెంట్ లేట్ అయితే టెంపరీగా ఏదో ఒక రకంగా సెలెక్షన్ చేసి ఎక్కడ కూడా కొరత లేకుండా ఉండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఏజెన్సీ ప్రాంతంలో హెల్త్ సెంటర్లను వెంటనే నియమించాలి, ఏర్పాటు చేయాలి. జిల్లాలో హెల్త్ సెంటర్లను వెంటనే ఏర్పాటు చేయాలి. జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ వెంటనే ఏర్పాటు చేయాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామాల్లో హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో గ్రామాల్లో హెల్త్ క్యాంపులను ఏర్పాటు చేయాలి. ఎమర్జెన్సీ వెంటనే